ఈ రోజు వీడియోలో మనమే అన్బాక్స్ చేయబోతున్నాం అంటే ఆడియో అరే నుంచి నేను ఒక మైక్ అయితే తీసుకోవడం జరిగింది అండ్ ఇది అమెజాన్ లో నేను తీసుకోవడం జరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి వైర్లెస్ మైక్. యాక్చువల్ గా నేను యూస్ చేసేది రోడ్ మైక్ అండ్ ఇది వచ్చేసి నేను నా మొబైల్ ఫోన్ కి ఐఫోన్ లో ఎప్పుడైనా రికార్డ్ చేసేటప్పుడు యూస్ చేద్దామని చెప్పి దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. అండ్ దీని యొక్క కాస్ట్ గాని చూసుకున్నట్లయితే 699 కి అయితే నేను అమెజాన్ లో అయితే తీసుకోవడం జరిగింది అండ్ 7000 రూపీస్ కి ఓకే బెస్ట్ అని చెప్తాను. అండ్ దీన్ని అన్బాక్సింగ్ చేసి ఎలా ఉంది, ఎలా యూస్ చేయొచ్చు అండ్ ఎంత రేంజ్ వరకు ఇది మనకు వర్క్ చేస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో అయితే ఇస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అ వీడియో. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి మైక్ చూడటానికి అయితే ఎలా ఉంటుంది అండ్ ఇట్స్ కంప్లీట్లీ వైర్లెస్ మైక్. ఓకే, అండ్ ఇందులో మనకి 2 ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, ఒక రిసీవర్ ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూస్ లాంటివి చేసేటప్పుడు మీకు డెఫినెట్గా 2 మైక్స్ అయితే యూజ్ ఉంటుంది. డెఫినెట్గా 2 మైక్స్ ఉన్నది అయితే తీసుకోండి. ఒకవేళ ఇన్ కేసు ఒక మైక్ పోయినా ఇంకొక మైక్ని అయితే మీరు యూజ్ చేయొచ్చు, ఈవెన్ మీరు సింగిల్ క్రియేటర్ అయితే. సో కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, సో లైక్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ మనకి ఇది బడ్జెట్లో అయితే వస్తుంది. సో రోడ్ కానీ చూసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్, ఆల్మోస్ట్ 30,000 రూపీస్ దాకా పడుతుంది అది. ఓకే, అండ్ ఇది వచ్చేసి మీకు 7,000 రూపీసే కాబట్టి డెఫినెట్గా దీని యొక్క క్వాలిటీ ఎలా ఉంది, ఆ ప్రైస్కి ఓకేనా కాదా, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను. చూసారు కదా బాక్స్ అయితే ఎలా ఉంటుంది అండ్ క్లియర్గా వెళ్ళి ఇక్కడ ఒమినీ ప్యాటర్న్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో ఆల్ డైరెక్షన్స్లో మనకైతే నాయిస్ అయితే గ్రాప్ చేస్తుంది అండ్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ 100 మీటర్స్ వరకు పనిచేస్తుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు అండ్ క్లియర్ ఆడియో అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. సరే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా బాక్స్లో ఒక పేపర్ మాన్యువల్, థ్యాంక్స్ నోట్ అండ్ నెక్స్ట్ ఎలా యూజ్ చేయాలి అనేది మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇంకా డైరెక్ట్గా పౌచ్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్తాను. ఎప్పుడైనా సరే మీరు వేరే ఎలా పడితే అలా పెట్టేయకుండా ఇదైతే యూజ్ అవుతుంది. సో పౌచ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి లోపల వావ్ చాలా బాగా అయితే ఇచ్చారు. సో చూసారు కదా ఎంత బాగా అయితే ఇచ్చారో. సో కంప్లీట్గా కేబుల్స్ అన్నీ కూడా మనకి పైన అయితే ఇవ్వడం జరిగింది అండ్ మైక్స్ అన్నీ కూడా డైరెక్ట్గా కింద ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి నాయిస్ ఫిల్టర్ అయితే మనకి ఇక్కడ చూసారు కదా, నాయిస్ ఫిల్టర్స్ ఒక 2 అయితే ఇవ్వడం జరిగింది, బాగానే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్ని అయితే తీద్దాం అండ్ ఇది వచ్చేసి మనకి మైక్ అండ్ ఇది కూడా మనకి మైకే. మధ్యలో ఉండేది వచ్చేసి ఈ 2 కూడా ట్రాన్స్మిటర్స్. ఓకే, సో చాలా లైట్ వెయిట్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి రిసీవర్ ఇది. ఓకే, విండ్ ఫిల్టర్స్ జనరల్గా మనకి బయట నుంచి ఎప్పుడైనా విండ్ ఏదైతే సౌండ్ వస్తూ ఉంటుందో బయట మన అవుట్డోర్లో షూట్ చేసేటప్పుడు అండ్ దాన్ని చాలా వరకు రిడ్యూస్ చేస్తుంది. ఇది డెఫినెట్గా యూస్ఫుల్, పారేయకండి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వావ్ 2 మైక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి విషయం అని చెప్తాను. ఇన్ కేస్ ఇది పాడైనా సరే డైరెక్ట్గా మైక్ని అయితే యూస్ చేసి మీరు ట్రాన్స్మిషన్ కింద అయితే యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కేబుల్ కానీ చూసుకుంటే కెమెరాకి ఒక కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది, మొబైల్ ఫోన్ కంటూ ఒక కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది, ఛార్జింగ్ కేబుల్స్ అండ్ కనెక్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో అంటే ఒకే యూఎస్బీకి పెట్టి మీరు ఒకేసారి 3 కూడా ఛార్జ్ చేయొచ్చు అనుకుంటా. చూసారు కదా, ఒక యూఎస్బీ పెడతాం, 3 ఎట్ ఏ టైం అయితే మనం ఛార్జ్ చేయొచ్చు. అండ్ చూసారు కదా అన్బాక్సింగ్. అండ్ ఇప్పుడు దీంట్లో నాకు నచ్చిన విషయాలు ఏంటి అంటే పెట్టుకోవడానికి పౌచ్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ మనకి 2 మైక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే మీరు దీన్ని డైరెక్ట్గా యూజ్ చేయకుండా లావ్లియర్ మైక్స్ అయితే యూజ్ చేయొచ్చు, ఆర్ మీ దగ్గర ఇంకేదైనా మైక్ ఉన్నా కూడా హ్యాపీగా మీరైతే యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీని బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక్కసారి మీరు ఛార్జ్ చేస్తే 10 అవర్స్ వరకు మనకి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు దీని యొక్క ఆడియో క్వాలిటీని నేను కెమెరాకి పెట్టి చూస్తాను అండ్ అలాగే స్మార్ట్ ఫోన్కి పెట్టి చూపిస్తాను అండ్ దీంతో పాటు డిస్టెన్స్ ఎంతవరకు మనకి ఇది క్యాప్చర్ చేస్తుంది అనేది కూడా చెక్ చేద్దాం. అండ్ ఇప్పుడు నేను మీకు రోడ్ ద్వారా రికార్డ్ చేస్తున్న ఆడియో ఇది. ఓకే, సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్, వెల్కమ్ టు టెడ్మెటెక్. అండ్ ఈ ఆడియో ఎలా ఉంది అనేది జస్ట్ ఒకసారి రిమెంబర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను డైరెక్ట్గా ఈ డివైస్ నుంచి రికార్డ్ చేసి మీకు వినిపిస్తాను. అండ్ ఇప్పుడు మనం ఆడియో అరే మైక్ని అయితే యూస్ చేస్తున్నాం అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్, వెల్కమ్ టు టెడ్మెటెక్. అండ్ ఇప్పుడు ఇది డైరెక్ట్గా మైక్రోఫోన్తో రికార్డ్ అయింది అండ్ ఇప్పుడు దీనికి ఎక్స్ట్రాగా లావ్లియర్ మైక్ అయితే యూస్ చేద్దాం, ఇన్పుట్గా ఇచ్చి అప్పుడు ఎలా వర్క్ అవుతుందో కూడా ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా లావ్లియర్ మైక్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది అండ్ ఇన్బిల్ట్గా వీళ్ళు ఇచ్చిన మైక్నే మనం యూస్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది ఒకసారి జడ్జ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్, వెల్కమ్ టు టెడ్మెటెక్. సో చాలా దూరంగా అయితే పెట్టాను, మీకు డిఫరెన్స్ అయితే తెలిసే ఉంటుంది అండ్ దీని నుంచే వస్తుంది ఆడియో అనేది. ఓకేనా, అండ్ ఇప్పుడు దీని రేంజ్ టెస్ట్ అయితే చేద్దాం. అండ్ నేను ఇలా వెళ్తున్నప్పుడు ఎక్కడ మనకి వాయిస్ బ్రేక్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేయండి. సో చెక్ చేస్తే మీకు ఎంత రేంజ్ వరకు ఇది పనిచేస్తుంది అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, సో నాకు తెలిసినంత వరకు వీళ్ళైతే రేంజ్ టెస్ట్ 100 మీటర్స్ వరకు అయితే చెప్పారు. సో 100 మీటర్స్ అంటే నాకు తెలిసినంత వరకు ఇదిగోండి అక్కడ కార్ ఉంది చూసారు కదా, ఆ కార్ దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా పని చేయాలి. పని చేస్తుందా లేదా అనేది చూద్దాం. అండ్ ఇప్పుడు వాయిస్ అనేది చెక్ చేయండి ఎలా ఉంది అనేది. అండ్ ఈ కార్కి ఎగ్జాక్ట్గా మీకు 100 మీటర్స్ వరకు మీకు వస్తుంది. ఓకే, అండ్ చూసారు కదా
వాయిస్ ఇక్కడ నుంచి బ్రేక్ అవ్వకుండా వస్తుందా లేదా చెక్ చేయండి. ఓకే, అండ్ నేను ఇప్పుడు జూమ్ అయితే చేస్తాను. జూమ్ చేయి. జూమ్ అయితే చేసి మీకైతే చెక్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇంకా బ్యాక్కి వెళ్తాను అండ్ తర్వాత చెక్ చేయాలి రికార్డ్ అయిందా లేదా, ఎంతవరకు రికార్డ్ అయింది, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అనేది మీకు వాయిస్ ఎలా వస్తుంది అనేది క్లియర్గా వస్తుందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేనైతే డీబీ అనేది చాలా వరకు తగ్గించాను. అండ్ ఇప్పుడు డీబీ కూడా మనం కావాలనుకుంటే ఇందులో పెంచుకోవచ్చు. సో ప్లస్ 2 dB దాకా పెంచుకోవచ్చు, -40 dB దాకా వెళ్తుంది. -40 dB అంటే ఇంకేం మీకు వినిపించదు కనిపించదు అలా ఉంటుంది. అండ్ వీలైనంత వరకు ఇంకా బ్యాక్ అయితే వెళ్తున్నాను. 270 అడుగులు వచ్చాను. అండ్ ఇంకా ఇంకొక 30 feet అయితే బ్యాక్కి వెళ్తాను. సో 300 feet అయిపోతుంది కాబట్టి. ఓకే, సో ఇది 300 feet డిస్టెన్స్ ఇక్కడికి ఎగ్జాక్ట్గా. నాకు తెలిసి రికగ్నైజ్ చేయదని అనుకుంటున్నాను, చూద్దాం. 300 కదా, ఇక్కడికి 300, ఇక్కడికి అంతే. ఇంకా 400 feet వచ్చాను నేను. సో ఎలా రికగ్నైజ్ చేసింది ఏంటి అనేది అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. 60, 30, సో అలా. రేంజ్ టెస్ట్ చూశారు కదా, అండ్ వాయిస్ అవుట్పుట్, ఆడియో క్వాలిటీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంది అనేది జడ్జ్ చేయండి. అండ్ ఇప్పుడు ఫైనల్గా నా రివ్యూ అయితే నేను మీకు ఇస్తాను. యాక్చువల్గా ఇవి వైర్లెస్ మైక్స్. జనరల్గా యూట్యూబర్స్కి కానీ కంటెంట్ క్రియేటర్స్ ఎవరికైనా సరే ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అయితే బడ్జెట్లో మనకు దొరికే బెస్ట్ డివైస్ అనే చెప్తాను, ఆడియో అరే. 2 ట్రాన్స్మిటర్స్ వస్తాయి, ఒక రిసీవర్ వస్తుంది. సో రిసీవర్ అనేది నేను ఇప్పుడు కెమెరాకి పెట్టడం జరిగింది, ట్రాన్స్మిటర్స్ 2 కూడా ఇక్కడే ఉన్నాయి. ఆడియో అరే మైక్ నుంచి రికార్డ్ అయిందే మీరు ఇప్పుడు వింటున్నారు. ఓకే, అండ్ వీటికి మీరు లావ్లియర్ మైక్స్ కూడా పెట్టుకోవచ్చు. అవసరం లేదు, బట్ పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. లేదు మీ దగ్గర ఇలాంటి లావ్లియర్ మైక్స్ లైక్ ఇంకా పెద్ద బ్రాండ్, ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ ఏమైనా మీ దగ్గర ఉంటే దాన్ని కూడా మీరు దీన్ని కనెక్ట్ చేసి ఆడియో ట్రాన్స్మిటర్కి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళేటప్పుడు నాయిస్ని రిడ్యూస్ చేయడానికి ఈ విండ్షీల్డ్ అయితే యూజ్ చేస్తారు. దీని క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు దీని యొక్క రేంజ్ కూడా నేను చెక్ చేయడం జరిగింది. రేంజ్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఆల్మోస్ట్ నేను ఒక 400 feet వరకు వెళ్ళాను. అయితే అప్పటికి కూడా మనకి ఇదైతే లాగుతుంది. ఇంకా అంతకుమించి మనం ఏం వెళ్ళాం, మహా అయితే మనం ఒక 10 to 15 minutes మించి అయితే వెళ్ళాం. కాబట్టి మనకి ఆ ఆడియో ట్రాన్స్మిషన్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. అండ్ దీనికి ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకోవాలి. సో ఛార్జింగ్ అనేది 1.5 hour మీరు పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇది ఆల్మోస్ట్ 14 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. బట్ వేసుకోండి, తక్కువలో తక్కువ 8 hours వేసుకున్నా సరే మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. మీ యూజేజ్ని బట్టి ఈజీగా ఒక 10 daysకో 20 daysకో ఈజీగా వస్తుంది. అండ్ దీనికి పెయిరింగ్ అంటూ పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ ఇంకా అప్పటికి మీకు ఏమైనా డౌట్ వస్తే క్లియర్గా ఇక్కడ విత్ డయాగ్రామ్స్తో సహా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో క్లియర్గా అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్మిటర్లో జస్ట్ మనకి పవర్ ఆన్ పవర్ ఆఫ్ బటన్ మాత్రమే ఉంటుంది, ఇంకేమీ ఉండవు. ఫ్రంట్ వైపు కానీ చూసుకుంటే మైక్రోఫోన్ ఉంటుంది అండ్ 3.5mm జాక్ ఉంటుంది ఈ మైక్ పెట్టడానికి. అండ్ బ్యాక్ సైడ్ మీకు Type-C పోర్ట్ ఉంటుంది ఛార్జింగ్కి యూస్ చేసుకోవడానికి. నెక్స్ట్ మీకు ఆన్ చేసిన తర్వాత కనెక్టింగ్ అంటూ బ్లూ లైట్ వెలుగుతుంది. అండ్ ఒకవేళ బ్లూ లైట్ బ్లింక్ అయితే ఏంటి కోడ్ అనేది ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ బ్యాటరీ లో ఉంటే మనకి ఇక్కడ బ్యాటరీ సింబల్ కూడా చూపిస్తుంది. సో బ్యాటరీ లో ఉందని చెప్పేసి, కనెక్షన్లో ఉన్నామా లేదా అనేది రిసీవర్లో చూస్తే తెలిసిపోతుంది. సో రిసీవర్లో మనకి ఒక చిన్న లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. సో అది మనకి తెలిసిపోతుంది అనమాట. ఓకే, కనెక్ట్ అయింది, కనెక్ట్ అవ్వండి అనేది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈ మైక్రోఫోన్ కానీ మీకు నచ్చినట్టయితే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే పర్చేస్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బై.